వ్యతిరేకించండి రైల్వేల ప్రైవేటీకరణను, వ్యతిరేకించండి రైల్వేల ప్రైవేటీకరణను, వ్యతిరేకించండి రైల్వేల ప్రైవేటీకరణను, వ్యతిరేకించండి. కాపాడుకుందాం ప్రభుత్వ రంగ సంస్థలను, కాపాడుకుందాం ప్రభుత్వ రంగ సంస్థలను, కాపాడుకుందాం ప్రభుత్వ రంగ సంస్థలను, దేశానికి అన్నం పెట్టే రైతన్నను కాపాడుకుందాం, దేశానికి అన్నం పెట్టే రైతన్నను దేశానికి అన్నం పెట్టే రైతన్నను దేశానికి అన్నం పెట్టే రైతన్నను రైతులపై కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి, కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి, కేంద్ర ప్రభుత్వం రైతులపై నిర్లక్ష్య వైఖరి, రద్దు చేయాలి వ్యవసాయ నల్ల చట్టాలను, రద్దు చేయాలి వ్యవసాయ నల్ల చట్టాలను. దేశవ్యాప్తంగా భారతదేశ వ్యాప్తంగా రైతులు చేస్తున్నటువంటి పోరాటానికి సంఘీభావంగా సుమారు 450 రైతు సంఘాలు విశాఖ మోర్చా నాయకత్వంలో ఈ యొక్క వ్యవసాయానికి రైతులకు నష్టం కలిగే చట్టాలను తీసుకొస్తా ఉంది. అందులో భాగంగానే రైతులు నిరసన వ్యక్తం చేశారు. గతంలో నల్ల చట్టాలకు వ్యతిరేకంగా సుమారు 1 సంవత్సరం కాలం పాటు ఢిల్లీ మహానగరంలో పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తే ఆ రోజు ఎన్నికల సందర్భంగా ఎన్నికల్లో ఎక్కడైతే ఓడిపోతామో అనే భయంతో కేంద్రంలోని మోడీ ప్రభుత్వం రైతుల యొక్క పోరాటానికి దిగివచ్చి తల ఊపి నల్ల చట్టాన్ని వాపసు తీసుకుంటాం, దాన్ని రద్దు చేస్తానని ఆ రోజు హామీ ఇచ్చినటువంటి బీజేపీ మోడీ ప్రభుత్వం ఈరోజు ఇంతవరకు కూడా ఆ యొక్క హామీలను నెరవేర్చకపోవడం, నల్ల చట్టాలు రద్దు చేయకపోవడం చాలా దుర్మార్గం అని కూడా రైతు సంఘాలన్నీ కూడా కోడే కూస్తోంది. అందుకోసమే ఈ 10వ తారీఖున మార్చి 10న దేశవ్యాప్తంగా ఉన్న రైల్వే స్టేషన్ అన్ని కూడా రాష్ట్రంలో చేయాలని తెలియజేయాలని పిలుపు ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా చిత్తూరులో కూడా భారతీయ కమ్యూనిస్ట్ పార్టీ, సిపిఐ, భారత కమ్యూనిస్ట్ పార్టీ, మార్క్సిస్ట్, సిపిఎం ఉభయ కమ్యూనిస్ట్ పార్టీలు కలిసి ఈ నిరసన వ్యక్తం చేస్తున్నాం. చిత్తూరు రైల్వే స్టేషన్ వద్ద ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం దిగివచ్చి రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలా, వ్యవసాయానికి రైతులకు నష్టం కలిగే నల్ల చట్టాలను వెంటనే రద్దు చేయాలని, అదేవిధంగా ఈ యొక్క రైల్వేని ప్రజలకు ఉపయోగపడే పేద సామాన్య ప్రజలు ప్రయాణించినటువంటి ఈ రైల్వేను కూడా ప్రైవేట్ పరం చేయకూడదని కూడా